బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తుని నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. Dear children of God, we bring greetings in the name of our Lord and Savior Jesus Christ. జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా హృదయంలో అంగీకరించేది మహాకృపండి. It is only a grace that we have accepted Jesus as a personal Savior in our lives. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుదామండి. Let's read from Ephesians chapter 2 verse 8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Reading from Ephesians chapter 2 verse 8. For by grace are ye saved through faith, and that not of yourselves. It is the gift of God. ఈ దేవుని వాక్యం చెప్తుంది చూడండి, మీరు రక్షింపబడి ఉన్నది దేవుని యొక్క కృప. It is only the grace of God that you are saved. మీ వల్ల కలిగినది కాదు ఇది. It is not because of you. దేవుని వరమని దేవుని వాక్యం చెప్తుంది. The word of God says it is a gift from God. దేవుని బిడ్డలారా, Dear children of God, మనం రక్షణ పొంది ఉంటే if we are saved, దాని కొరకు దేవుని నామాన్ని స్తుతించాలి, we should praise His name. దేవుని నామాన్ని కీర్తించాలి. We should exalt His name. ఇతరుల్ని మనం కించపరిచి మాట్లాడకూడదు. We should not talk ill about others. ఇతర సంఘాలని కించపరిచి మాట్లాడకూడదు. We should not talk ill about other churches. మన నీతి వలన కాదు మనం రక్షణ పొందినది. It is not because of righteousness that we are saved. దేవుని యొక్క కృప. It is only because of God's grace. దేవుని బిడ్డలారా, Dear children of God, మీరు రక్షణ పొంది ఉన్నారా? are you saved? ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా మీ హృదయంలో అంగీకరించి ఉన్నారా? Did you accept Jesus as your personal Savior? యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా హృదయంలో అంగీకరించి ఈ లోకానుచారమైన కార్యాల నుంచి మనం బయటికి వచ్చి ఉన్నప్పుడే మనకు రక్షణ పొందిన వాళ్ళమని పేరు. When we have accepted Jesus as our personal Savior and we have come out of the worldly deeds, that is when we are considered to be saved. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, Apostle Paul has told, నేను నిలవడము దేవుని కృప అంటాడు ఆయన. he said that to stand is by God's grace. దేవుని బిడ్డలారా, The children of God, మనం రక్షణ పొంది ఉంటే if we are saved, ఆ రక్షణను అనేక మంది పొందుకోవడానికి మనం కారణంగా ఉండాలి. we should be the reason for many people to be saved. ఎందుకంటే Because ఆయన నామం కొరకే మనల్ని రక్షించున్నాడు. He has saved us because of for His name's sake. రక్షణ పొందిన వాళ్లకు పరలోకం ఉన్నది. There is heaven for the people who are saved. రక్షణ పొందని వాళ్లకు నరకం ఉన్నది. For those who are not saved, they have hell. దేవుని బిడ్డలారా, Dear children of God, ఒక ఊర్లో ఒక యవనస్తుడు ఉన్నాడంట. there was one young man in a village. వాడు క్షమించలేని కుట్ర ఒకటి చేసేసాడంట. He has done a mistake which was unforgivable. ఆ మనిషిని జైల్లో వేశారంట. So that young man was put in jail. చాలా సుందరమైనటువంటి ఒక వ్యక్తి. This man was very handsome. దేవుని బిడ్డలారా, Dear children of God, ఎలాగైనా మనిషి తప్పించుకుని శిక్షల నుంచి తప్పించుకుని బయటకు రావాలనేదే అందరి యొక్క వాంఛగా ఉండిందంట. everybody desired that this man should come out of the jail. ఆ అబ్బాయి చాలా మంచోడు, దయచేసి వాడిని వదిలేయండి, క్షమించేయండి, జైల్లో నుంచి వాడిని విడిపించండి అని ఆ దేశ పక్క గవర్నర్ కు సందేశం వెళ్ళిందంట. So there was message sent to the governor of the nation saying that this boy is very good, please forgive what he has done and release him. ఈ సందేశాలనంతా విని గవర్నర్ ఒకరోజు వాడిని నేరుగా క్షమించడానికి నేరుగా వచ్చాడంట. The governor himself came to the jail to forgive this man after hearing all these good things about him. కానీ గవర్నర్ గా రాలేదు. But the governor did not come as a governor. ఒక అడ్వకేట్ లాగా డ్రెస్ వేసుకుని He came as an advocate. విచారించేదానికి వచ్చినలాగా వచ్చాడంట. He came to inquire. బాబు బాగున్నావా? He asked, how are you? నువ్వు మనసు మారిపోయావా? Have you changed your heart? నీకు నేను తరుణం ఇస్తాను. I will give you an opportunity. మంచి వ్యక్తిగా సమాజంలో నువ్వు జీవించడానికి ఒక సందర్భాన్ని నేను నీకు ఇస్తాను. I will give you an opportunity to live as a good man in the society. నువ్వు మనసు మారావా నిజంగా అని అడిగాడంట. So he asked, did you really change your heart? అంత మాత్రం కాదు, Not only that, ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించు, ఆయన నిన్ను మార్చగల దేవుడు, నిన్ను విడిపించగల దేవుడు అని ప్రసంగించాడంట. so he shared to that man saying that accept Jesus as your personal savior and he will allow you to change yourself. కానీ ఈ నేరస్తుడిగా ఉండేటువంటి యొక్క యవనస్తుడు ఆ యొక్క అడ్వకేట్ను నోటికి వచ్చినట్లంతా మాట్లాడాడంట.
But this young man who was in jail has spoken ill about that governor. నేను విరక్తిలో ఉన్నాను. This man said, I am frustrated. నాకు విడుదల వద్దు. I don't want freedom. నాకు రక్షణ వద్దు. I don't want salvation. నాకేమి వద్దు. I don't want anything. నువ్వు దయచేసి ఇక్కడి నుంచి అడ్వకేట్ వెళ్ళిపో అని గద్దించాడంట. So the man said, I don't want anything, you please leave from here. అడ్వకేట్ వెళ్ళిపోయినాడంట. The advocate left. ఆ జైల్లో పనిచేసేవాళ్ళు Somebody working in the jail, పరిగెత్తే ఈ యొక్క నేరస్తుడి దగ్గరికి వచ్చారంట. somebody from the jail ran and came to this prisoner. బాబు, ఈ దేశపు యొక్క గవర్నరు నీ దగ్గరికి వచ్చాడే, ఏమి మాట్లాడారు మీ దగ్గర అని అడిగారంట. So those people were curious to know what the governor has spoken to the boy. So they came and asked him. నిన్ను క్షమించడానికి ఆయన వచ్చాడు. They said he came to forgive you. నిన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. He came to release you. నువ్వేం మాట్లాడావు? What did you talk to him? సందర్భాన్ని ఉపయోగించుకున్నావా అని అడిగారంట. Did you use the opportunity is what they asked. వాడు తల కొట్టుకొని That man started hitting his head. అయ్యో, నాకు వచ్చినటువంటి సందర్భాన్ని కోల్పోయానే. Oh, I have lost the opportunity that I got. గవర్నర్ నన్ను వెతికి వచ్చారు. The governor came in search of me. నన్ను విడిపించడానికి వచ్చారు. He came to free me. అయ్యో, నా సందర్భాన్ని కోల్పోయాను. Oh, I lost this opportunity. దేవుని బిడ్డలారా, Dear children of God, వాని సందర్భాన్ని కోల్పోయిన దానికి కారణమేమి? what is the reason that he lost his opportunity? వాడికి వచ్చినటువంటి సందర్భాన్ని నిరాకరించాడు. He has declined the opportunity that he has got. ఈ దేవుని మాటలు వినే దేవుని బిడ్డ, The children of God who are listening to this word, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God is loving you. ఆయన రక్షణ నీకు ఇవ్వడానికి ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడు? He is waiting for you. దేవుని బిడ్డలారా, Dear children of God, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించుకో. accept Jesus as a personal savior. త్వరలో ఆయన రాబోతున్నాడు. He is coming soon. రక్షణ పొందిన వాళ్ళని మాత్రమే పరలోకానికి తీసుకెళ్తాడు. He will take all those who are saved to heaven. రక్షణ పొందని వాళ్ళని ఆయన వదిలేసి వెళ్ళిపోతాడు. He will leave all those who are not saved. ఈ రక్షణ సంతోషాన్ని దేవుడు మీకు ఇచ్చి ఈ రోజంతా మిమ్మల్ని సమాధానంతో నింపి నడుపును గాక. I pray that God will give you the joy of the salvation and fill you and lead you throughout the day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. కృపగల తండ్రి, Dear gracious heavenly Father, మహోన్నతమైన ప్రభువా, dear powerful God, ఈ సమయంలో మీ సముఖంలో మేము ప్రార్థన చేస్తున్నాం. at this time we are praying in your presence. ఎవరంతా కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభించి ప్రార్థిస్తున్నారు, All those who have closed their eyes and are standing in one accordance in this prayer, మీ యొక్క రక్షణ సంతోషాన్ని బిడ్డలకు ఇవ్వండి. Lord, fill them with the joy of your salvation. దేవా, Dear Jesus, మీరు ఈ బిడ్డలకు ఇచ్చేటువంటి సందర్భాలని వీళ్ళు కోల్పోకూడదు. Lord, whatever opportunities you are giving to your children, they should not lose. మీ యొక్క సందర్భాలను వీళ్ళు ఉపయోగించుకోవాలి. They should use all opportunities. మీ కొరకే జీవం గల సాక్ష్యంగా వీళ్ళు నిలవాలి. They should live as the living testimonies for you. మీ బిడ్డల పైన జాలి కలిగి ఉండండి. Lord, have mercy upon your children. ఎవరెవరంతా దుఃఖంతో ఉన్నారు, Whoever are filled with sorrow, ఎవరంతా అసమాధానంతో ఉన్నారు, whoever are filled with restlessness, మీ యొక్క జాలిని వీళ్ళ పైన చూపించండి. Lord, we pray that you would show your mercy. వాళ్ళ యొక్క కన్నీటిని పరిస్థితి నుంచి మీరు వాళ్ళని రక్షించండి. Lord, we pray that you would save them from the situations of sorrow. వాళ్ళ వేదనలను మార్చండి. Lord, change their troubles. మీ బిడ్డల్ని మీ యొక్క రక్షణ సంతోషములో మీరు నింపి నడిపించండి. Lord, we pray that you would fill them with the joy of your salvation. అనేక మందిని రక్షణలో నడిపించడానికి ఈ బిడ్డలను ఉపయోగించండి. Lord, use your children to bring many people to salvation. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you.